దేవుణ్ణి కలిగి ఉంటే, ఏమండి అదే కదా కలిగేడి. మనకు కలిగేడి అంటే ఏం కలిగి ఉంటుంది? మనం చాలాసార్లు ప్రభువుని కలిగి ఉంటే మనకేం కలిగి ఉంటుందో, మనకేం కావాలో మనం నిన్నే అనుకున్నాం. భూ సంబంధమైన ఈ భూమి అనేది అశాశ్వతమైనది, ఈ శరీరం అనేది అశాశ్వతమైనది. ఎందుకంటే ఇది కొద్ది దినాలకి మనల్ని మోసగిస్తుంది. ఇది ఏమైపోతుంది అంటే నిర్వీర్యమైపోతుంది. వయస్సు ఉడిగే కొలిది శరీరం బలహీనపడుతుంది. ఈ శరీరాన్ని విడిచి ఆత్మ తను దయచేసిన దేవుని ఎదుకు వెళ్ళాలని ప్రయత్నం పడుతుంది. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, జీవము నరునిలోనికి వచ్చి నరుణ్ణి జీవుడిగా, జీవాత్మగా, జీవింపజేసే ఆత్మగా, దేవుని యొక్క ఊపిరి మనిషి నాశకారంధ్రంలోకి వచ్చిన తర్వాత జీవింపజేసే ఆత్మగా మారి, ఈ జీవింపజేసే ఆత్మ దానికి మరణము లేదు, అది శాశ్వతమైనది. అది దేనిలోనూ కరగదు, తడవదు. ఏమంటే పంచభూతాలు అంటాం కదా, ఈ ఆకాశము, అగ్ని, గాలి, వాయువు, ఈ భూమి, ఆకాశం, ఈ ఏవైతే పంచభూతాలు ఉన్నాయో ఈ పంచభూతాల మీద ఈ యొక్క ఆత్మ అనే దాని మీద ఈ పంచభూతాలకు అధికారం లేదు. అది నీటిలో తడవదు, అగ్నిలో కానదు, ధూళిలో కలిసిపోదు. ఏ రీతిగా కూడా అది నాశనము కాదు, అది శాశ్వతమైనది. అయితే ఈ శాశ్వతమైన ఈ ఆత్మ తిరిగి మరలా దేవుని యొద్దకు చేరాలి అంటే శరీరాన్ని జయించాలి. ఆత్మకున్న గొప్ప తత్వం ఏంటి అంటే శరీరాన్ని లోపరుచుకోవాలి. శరీరాన్ని లోపరుచుకుని ఆత్మ శరీరాన్ని అలవలసినదిగా ఉంది. కానీ విచిత్రం ఏంటి అంటే ఈ శరీరం ఏం చేస్తుంది? దేవుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే ఆత్మ నివసింపచేయడానికి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు జీవము కలిగిన వారు దేవునికి ఆలయముగా మార్చబడాలని ఈ యొక్క శరీరాన్ని నిర్మించారు. అయితే ఈ శరీరము ప్రకృతి సంబంధమైన ఆశల వైపు తిరిగింది. ఎప్పుడు దేవుని యొక్క పరమ ఏదేను నుండి మరి ఆజ్ఞ అతిక్రమణ ద్వారా పాపమును రావటం ద్వారా మరి వారు ఏమైపోయారు అంటే శాపగ్రస్తులుగా మారి ఈ భూమిని పండించి శ్రమను కష్టముగా మార్చి చెమటను కార్చి సిందించి ప్రతిదినము తన బ్రతుకు తెరువు కొరకు శ్రమించి బ్రతకవలసిన స్థితికి వచ్చింది. దేవుడు ఏం చేశాడు? మీరు ఏమీ చేయవసరం లేదు, కోసుకుని తినండి అన్నారు. దేన్ని కోసుకోవాలి? ఆ యొక్క ఫలములు ఇచ్చే చెట్లని, ఆ చెట్లుకున్న ఫలాలను కోసుకుని తినండి అన్నారు. కోసుకుని తినండి అన్నారు. మనుషులు అనేవాళ్ళు ఏం చేశారు? అదేదా ప్రారంభ మానవులు అనబడిన వారు ఆదాము, అవ్వ ఏం చేశారు? మేము కోసుకుని తినం కానీ వండుకుని తింటాం ప్రభువా అన్నారు. ఏమండి? కోసుకుని తింటాం బద్ధకంగా ఉందో ప్రభువా, మేము వండుకొని తింటామని చెప్పి వారు బయటకు వచ్చారు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి మీకు తెలుసు కదా, ఈ రోజుకి మనం వండుకునే తింటున్నాం. ఏమండి? కోసుకొని తినే స్థితి నుంచి వండుకొని తినే వరకు మనం వచ్చాం. అయితే ఇది డెవలప్మెంట్ అని చెప్పి మనిషి అంటున్నాడు. ఇది చాలా డెవలప్మెంటు, మేము చాలా జ్ఞానవంతులము, మేము దాన్ని జయించాం, దీన్ని జయించాం అంటున్నారు. అన్నిటినీ జయిస్తాడు మానవుడు, తన శరీరాన్ని జయించలేడు. అన్నిటినీ జయిస్తాడు మానవుడు, తన నాలుకను జయించలేడు. ఏమండి? దేవునికి తెలుసు, దేవుని కంటే మన జ్ఞానవంతులమేం కాదు. ప్రకృతిని చూసి దేవుడిని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోమంటాడు కీర్తనకారుడైన దావీదు. ప్రకృతిని చూడండి బ్రదర్,
ప్రకృతిని చూసి దేవుని భయం కలిగి ఉండండి. ప్రకృతిని ఏలమన్నాడు దేవుడు, ఈ భూమి ఆకాశాలు ఏలమన్నాడు దేవుడు. ఈరోజు మంగళయానని నీ గురుగ్రహం మీదకి వెళ్తున్నావు, చంద్రమండలం మీదకి వెళ్తున్నావు అనుకుంటే అది నీ బలం కాదు. నా కుమారుడు, నా కుమార్తె, శాస్త్రజ్ఞులు కానీ సైంటిస్టులు కానీ అనబడిన వారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదంతా మా జ్ఞానము, మా విజ్ఞానము, మా బలము, మా శక్తి అనుకుంటున్నారు. కేవలము దేవుని కృపను వాళ్ళకి అర్థం కావట్లా. వీటన్నిటి మీద అధికారం ఎవరిచ్చారండి? దేవుడే ఇచ్చాడు. వీటన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు కాబట్టి, ఆ కృప కలిగిన దేవుని కృప మన మీద ఉంది కాబట్టి, ఆ గ్రహాన్ని ఈ గ్రహాన్ని దాన్ని దీన్ని దాటుకుని అక్కడికి వెళ్ళి మా అంతటోళ్ళు లేరు అంటున్నారు. అక్కడ దాకా దేవుడు నీకు పర్మిషన్ ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఏమంటే ఈరోజు భూమి, ఈ యొక్క సూర్యుడు, ఈ గ్రహ కూటమి, ఈ గెలాక్సీ, ఈ పాలపొంత ఏమంటే ఎంత వేగంతో, ఎంత క్షణానికి ఎంత వేగంతో పరుగులెడుతుందో మానవుడు అనేవాడు దాన్ని కొలతలు వేసి ఏమండి అది ఎలా టిల్ట్ అవుతుందో, అది ఎలా తిరుగుతుందో, ఏ వైపుకు వంగి తిరుగుతుందో, అంతగా వంగిందో అన్నీ తెలిసిన మానవుడు ఎక్కడ ఒక ఇంచు అటు వెళితే మాడి మసి అయిపోద్ది, ఒక ఇంచు ఇటు వస్తే చల్లగా గడ్డగట్టిపోతుంది. అంటే సూర్యునికి ఏ భ్రమణంలో, ఏ పరిభ్రమణంలో దేవుడు చెప్పి తిరగమని ఆదేశించాడో, ఏ ఉపదేశాన్ని అయితే సర్వసృష్టికి దేవుడు ఉపదేశించాడో ఆ ఉపదేశాన్ని మేరకుండా సమస్త గెలాక్సీ, ఒక గెలాక్సీయే కాదు, ఇలాంటి గెలాక్సీలు శూన్యంలో కొన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. మన సూర్య కుటుంబం లాంటి కుటుంబాలు మన గెలాక్సీలో, మన పాలపంతులు లాంటి పాలపంతులు కొన్ని కోట్లు ఉన్నాయి. అంటే ఎంత విశాలమైనది. అది ఈ రోజుకి ఎక్స్పాండ్ అవుతుంది, అంటే ఈ రోజుకి అది పెరుగుతుంది, విస్తరణ కలుగుతుంది. దేవుని రాజ్యం ఏ రీతిగా విస్తరణ అవుతుందో ఇదిగో నిశ్చయముగా ఈ లోకము కూడా, ఈ అంతరిక్షం కూడా విస్తరిస్తూ ఉంది. ఇవన్నీ మనం సైన్స్లో మనం తెలుసుకుంటున్నాము. పారామీటర్, జేమ్స్ వెబ్ కెమెరా అని చెప్పేసి ఒక ఫుట్బాల్ అంత ఉంటుంది, ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంత ఉంటుంది కెమెరా. దాన్ని ఆ యొక్క చంద్రమండలంలో, ఆ శూన్యంలో ఎక్కడో దాన్ని ప్రభ్రమించేలాగా అక్కడ పెట్టారు. అది కొన్ని వేల కిలోమీటర్ల దూరం వరకు ఫొటోస్ తీసి నాసాకి పంపిస్తూ ఉంది. ఆ ఫొటోస్లో ఎన్నో కోట్ల సంవత్సరాల గెలాక్సీలు, వాటి యొక్క మరి ఎలా ఉద్భవింపబడ్డాయి, వాటి యొక్క దూరాలంతా, అవి ఎంత పాతవి, వాటి నుంచి కాంతి కిరణాలు ఎలా ప్రయాణం చేస్తున్నాయి, ఎలాగ అక్కడ విస్ఫోటన జరిగింది, ఎలాగైతే శబ్దనాదము, హిందువులు ఓంకారం అని చెప్తారు కదా, మనమేమంటున్నాం ఆది యందు వాక్యము శబ్దము, వాక్యం అనగా శబ్దము, ఆ వాక్యము ద్వారా కలిగినదే, ఆ యొక్క మాట ద్వారా కలుగును కాక అనే శబ్దము ఈ రోజుకి అది ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. ఆ మాట ఇప్పటికీ సజీవంగా ఉంది. మరి వీటన్నిటి నుంచి చూసి సరే సైంటిస్టులు కాలర్ ఎగరేయచ్చు, వాళ్ళు మా బలం అనుకోవచ్చు, అది మనకొద్దు. కానీ మరి ఇన్ని తెలిసిన మనము దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలుగుతున్నామా? ఇన్ని విషయాలు మనకి ఎంత, ఇంటర్నెట్ మన చేతిలో ఉంది కదా. ఈరోజు ఫోను తెరిస్తే ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏం జరుగుతుందో, గ్రహాల మధ్య విశిష్టత ఏంటో, ఈ మధ్య ఏదో ఇంటర్ గెలాక్సీ నుంచి అట్లాస్ 3 అని చెప్పి ఏదో ఒక ఆబ్జెక్ట్ మన భూమి వైపు వస్తుందని, రేపు డిసెంబర్ 25ని భూమికి దగ్గరగా వెళుతుందని, అది కొంతమంది మరి ఏలియన్ యొక్క స్పేస్ క్రాఫ్ట్ అని, ఇంకొంతమంది ఏమో కాదు గ్రహ శకలం అని, ఇలాగేదో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ తెలుసుకుని వారేదో మాట్లాడతారు. కానీ మనము దేవుని జ్ఞానము కలిగిన మనము దేవుణ్ణి బట్టి ఇంకా అతిశయపడాలి, మనం ఇంకా ఆనందించాలి. భూమి పరిభ్రమణం చూస్తే బహు ఆశ్చర్యంగా ఉంటుంది. తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరిగే విధానము,
అది ఒక కొంత టిల్ట్ అయ్యి అది తిరిగే విధానం కానీ, అది ఎక్కడ కూడా దేవుని యొక్క ఉపదేశానికి మీరితే ఇంకేం లేదు. మనం ఏమంతే మీరితే మనం ఉన్నాం. ఆ విషయం మనం తెలుసుకోవాలి. అంటే ఇంత క్రమముగా సృష్టి దేవుని మాట వింటుంది కదా. నా కుమారుడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నన్ను కూడా అడుగుతున్నాడు. దేవుని మాటకు మనము విధేయత కలిగి ఉన్నామా? ప్రశ్న. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన కారణ జన్ముడా. చాలా అద్భుతంగా ఉంది కదా ఈ మాట. కారణ జన్ముడా. ఒక కారణం చెప్పి నీ లోకానికి వచ్చావు కదా. ఆ కారణాన్ని నువ్వు వెతకగలిగావా? కారణాన్ని తెలుసుకోగలిగావా? తెలుసుకుంటే ఆ కారణం కొరకే బ్రతుకుతున్నావా? ఆలోచన చేయి. దేవుడిని కలిగి ఉంటే నీకేం కలిగి ఉంటుంది? ఈ రోజుకి క్రైస్తవ సంఘానికి తెలియకపోవటం శోచనీయం. నాకు చాలా వేదన కలుగుతుంది. దేవుడిని కలిగి ఉన్న నీవు ఏం కలిగి ఉన్నావు? వాక్యం పట్ల నీ వైఖరి ఏంటి? ఎంతసేపు దేవుణ్ణి ప్రశ్నించడం కాదు, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ప్రభువా, నేను ఈ లోకానికి వచ్చాను. ప్రభువా, నీవు నన్ను ఈ లోకానికి పంపించావు. నన్ను ఈ లోకానికి ఒక కారణం చెప్పున బ్రతికించావు. ఇంకా నాకు బ్రతుకు కాలం ఇచ్చావు. ఈ బ్రతుకు కాలంలో నీ చిత్తాన్ని ఏ రీతిగా సిద్ధించాలి, ఈ శరీరాన్ని ఏ రీతిగా జయించాలి. ఆనాడు హానోకు వలె ప్రాణాత్మ శరీరాన్ని ఏ రీతిగా రక్షించుకోవాలి, ఆనాడు ఏలియా వలె ప్రాణాత్మ శరీరాన్ని ఎలా రక్షించుకోవాలి. ఇదిగో వారు ఎదుట ఒక మాదిరిగా ఉన్నారు. వారి ఆత్మ, వారి ప్రాణము, వారి శరీరం నశించిపోలేదు సుమా. నీ ఉద్దేశాన్ని వాళ్ళు నెరవేర్చారు. నీ ఉద్దేశం ఏంటి? నువ్వు త్రితత్వం, మమ్మను త్రితత్వంలో రూపించావు. ఏది నశించిపోవడం వీలు కాదు. శరీరం నశించిపోదు, ప్రాణము పోదు, ఆత్మ పోదు. త్రితత్వంతోనే నరకంలోనికైనా వెళ్ళాలి, త్రితత్వంలోనే పరలోకానికైనా వెళ్ళాలి. చాలా మందికి కాన్షియస్ ఉన్న వాళ్ళు కూడా అర్థం కాదు. ఏమంటే ఆలోచించండి. శరీరంతో పాపం చేస్తారట, ఆత్మకు శిక్ష చేస్తారట. న్యాయమేనా? నువ్వు ఏ శరీరంతో తప్పు చేశావో, ఏ శరీరంతో నువ్వు దేవునికి దూరం అయిపోయావో అదే శరీరానికి శిక్ష విధించాలి. అది కదా ధర్మం. దేవుడు అన్యాయస్తుడు కాదు సుమా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అమాయకుడు కాదు. పౌలు అంటాడు, దేవుని వెర్రితనమట మనుషుల జ్ఞానము కంటే గొప్పదట. అంటే దేవునికి వెర్రితనం ఉంటుందనా? కాదు కదా. ఒకవేళ ఉంటే, ఒకళ్ళు వెర్రివాడు అనుకుంటే, ఆ వెర్రితనంలో కూడా నీకు నాకు అందనంత జ్ఞానం ఉంటుందట. ఆయన ఆ రీతిగా బయలుపరిచాడు. కాబట్టి మనము ఆయన కలిగి ఉంటే మనం ఏం కలిగి ఉన్నామో కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. మీరు నేర్చుకున్న విధానాలు, మీరు తెలుసుకున్న విధానాలు అవి ఏమైనా కావచ్చు. కానీ వాక్యము ఏమి మన నుంచి కోరుకుంటుందన్న విషయాలు తెలుసుకోవడం అనేది ప్రాముఖ్యం. నిన్న నేర్చుకున్న వాక్యం నుంచే మనం ప్రారంభిద్దాం. కీర్తనకారుడైన దావీదు ద్వారా 8వ కీర్తనలో 6వ చరణాన్ని మనం చదువుకున్నాం. ఆయన ఏమంటున్నాడు? ఏదైతే దేవుని యొక్క చేతి పని ఉన్నదో ఆ చేతి పని మీద మానవునికి పరిపూర్ణమైన అధికారాన్ని ఇచ్చినట్లుగా ఆయన మాట్లాడతాడు. రాత్రి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అదే కీర్తనలో 2వ కీర్తనలో మనం చూసినట్లయితే 8వ చరణాన్ని చదువుతున్నాడు. నన్ను అడుగుము, జనముల మీద నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇది దేవుని చేతి పనుల మీద మనకిచ్చిన అధికారం.
పై మాట. కింద మాట, దేవుణ్ణి అడిగితే మనకేమిస్తాడో చెప్తున్నాడు. జనుములను అంటే జనాలను మనకి స్వాస్థ్యంగా ఇస్తాడట. మనమేం అడుగుతాం? నాకు చాలా వేదన కలుగుతుందండి. నన్ను ఎవరు కూడా ఒకసారి సంఘానికి పిలిస్తే మళ్ళీ పిల్లరు. ఇంకా ఒకసారి పిలుస్తారు నన్ను, ఇక తర్వాత ఇంకెప్పటికీ నన్ను పిలవరు. ఒకసారి ఉపవాస ప్రార్థనలకు పిలిచారు. రెండవ రోజు వెళ్ళాను. ముందు రోజు ఎవరెవరో మాట్లాడారు, ఏం మాట్లాడారు మనకు తెలియదు. రెండవ రోజు మనకి ఇచ్చారు. అక్కడ ఉపవాస ప్రార్థనలో వారి కోరికలు ఎలా ఉన్నాయంటే అండి, వారి గేదె ఆడబిడ్డనే కనాలని, వారి ఆవు ఆడబిడ్డనే కనాలని, వారి పొలము ఎకరానికి 80 బస్తాలు రావాలని, ఏమండి ఆవిడ కోడిపెట్ట అన్ని గుడ్లు పొదగాలని. లేకపోతే ఒక ఆవిడ అంటుంది, అయ్యా ఈరోజు నేను ఉపవాసము, మా ఆయన గారు ఫ్రిడ్జ్ కొనమని ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నాను, ఫ్రిడ్జ్ కొనాలని ఉపవాసం ఉన్నానండి అంట. ఏమండి ఇవన్నీ కూడా మరి మంచిదా చెడ్డదంటే మరి మీరు వివేచించాలి. అసలు ఉపవాసం ఎందుకు ఉండాలి? ఉపవాసం దేని కొరకు ఉండాలి అని నాకు అసలు తట్టుకోలేనండి. నాకు చాలా కోపం వస్తుంది. మా అమ్మ ఉంది ఇక్కడ లైన్లో, మనమ్మ. మా అమ్మ రెండో మళ్ళీ ఏం కాదు, ఆమె పెద్ద వయసు. అమ్మ నువ్వు ఉపవాసం ఉండదు అని చెప్తాను. అమ్మని ఎందుకు వద్దంటున్నాను, మిమ్మల్ని ఎందుకు ఉండమంటున్నాను? ఉపవాసం ఉంటే ఎలా ఉండాలి? ఉపవాసం ఎందుకు ఉండాలి? ఉంటే దేని కొరకు ఉండాలి? ఇవి తెలియాలి సంఘానికి. ఇవి వాక్యంలో ఉన్నాయి. నేనేమి కొత్తగా పుట్టించినవి కాదు, వాక్యంలో ఉన్నాయే నేను మాట్లాడతాను. నేనేం మాట్లాడాను? సంఘానికి వెళ్ళి ప్రభు ఉపవాసం ఉన్నాడు, ప్రభు ఉపవాసం ఉన్నాడు, అపవాదిని జయించాడు. నేను మాట్లాడిన ప్రసంగాన్ని చెప్తున్నాను. ప్రభు ఉపవాసం ఉన్నాడు, అపవాదిని జయించాడు. ఇంక తర్వాత ఏం చేశాడో మీకు తెలుసు. పేతురు ఉపవాసం ఉన్నాడు, ఆత్మను పొందుకున్నాడు. తర్వాత ఇంకేం చేశాడో మీకు తెలుసు. అపోస్తలుడైన పౌలు ఉపవాసం ఉన్నాడు, ఆ తర్వాత ఏం చేశాడో మీకు తెలుసు. వారు ఎందుకు ఉపవాసం ఉన్నారు, ఏం చేశారు? నేను ముగ్గురిని జీవించాను. మొదటిగా యేసయ్యను, రెండవదిగా పేతురును, మూడవదిగా పౌలును. ఈ రోజుకి 15 సంవత్సరాలు అయిందండి. మళ్ళీ సంఘానికి నన్ను పిలలేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుడి నుంచి ఏది అడగాలన్నది కూడా మనకు అర్థం కావాలి. ప్రభు అడగమంటున్నాడు, జనములను స్వాస్థ్యముగా మీకు అందిస్తాను అంటున్నాడు. ఈ జనం కోసమే కదండి పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చింది. మొదటి నుంచి మనం మాట్లాడుకుంటున్న మాట, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఎందుకు నివసించాడో మీకు తెలియదా? పరమందు ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు మనకు తెలియదా? ఏమండి, ఈ జన్మలను రక్షించుకోవడానికే కదా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి నిశ్చయతగా ఆయన యొక్క ఆ కృపా మహదైశ్వర్యాన్ని మనకు అనుగ్రహించి, ఆయన యొక్క అధికారాన్ని మనకిచ్చి నిశ్చయతగా అనేకులను రక్షించడానికి మనకు అవకాశాన్ని ఇచ్చాడు. అంటే మనము జనుములను రక్షించవలసిన వారిగా ఉన్నాం. ఆయన ఎలా అయితే తన రక్తాన్ని, తన శరీరాన్ని, తన రక్షణను, తన యొక్క మహిమను, ప్రభావమును, ఆధిపత్యమును, కిరీటమును, పునరుద్ధాన శక్తిని, వీటన్నిటిని ఎలా అయితే మనకు అనుగ్రహించి ఆయన వెళ్ళి మనలను వాటిని ఉపయోగించుకుంటూ
వాటిని మన ఆయుధాలుగా, టూల్స్గా మలుచుకుంటూ అనేకులను రక్షించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. తద్వారా అనేకులను దేవుని రాజ్యంలోనికి చేర్చాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే అడుగుడి, ఇదిగో నిశ్చేతగా జనములను స్వాస్థ్యముగా మీకు అనుగ్రహిస్తాను. అలాగే మత్తయి సువార్తలో కూడా అడుగుడు మీకు ఇవ్వబడును, మరి తట్టుడు మీకు తెరవబడును, వెదుకుడు మీకు దొరుకును అని. వీటిని కూడా సంఘములో ఉన్న విశ్వాసులకు, మరి పాస్టర్స్ అనబడిన వారికి అనుకూలతను బట్టి మాట్లాడుతూ ఉంటారు. దేవుణ్ణి అడగండి అమ్మా అంటే వీళ్ళు ఏమడుగుతారో తెలుసా? ఇందాక నేను చెప్పాను కదా, ఏమండి మరీ అన్యాయం అండి బాబు, ఇవి భూ సంబంధమైనవి, ఇవి ప్రకృతి సంబంధమైనవి, ఇవి మీరు అడగవసరం లేదండి, ఇవి మీరు అడగవసరం లేదు, దేవుడు మీకు ధారాళంగా దయచేస్తాడు. ఇవన్నీ మీకు కావాలని తెలిసే మొదటగా లోకంలో వాటన్నిటిని ఉంచి మిమ్మల్ని ఈ లోకానికి పంపించి. ఇక ఇంకొక మాట ఏముంది? అడుగుడు మీకు ఇవ్వబడును, మరి తట్టుడు తెరవబడు. ఏమి తట్టాలి? దేని కొరకు తట్టాలి అంటే, మరి విశ్వాసులు ఏదైతే ఇష్టమైందో దాని గురించి బోధకులు బోధిస్తూ ఉంటారు. ఇలాగ సంఘానికి సున్నితత్వం నేర్పించేస్తారు. కాబట్టి సంఘము ఏది అడగాలో, ఏది అడగకూడదో, ఏది శాశ్వతమైనదో, ఏది అశాశ్వతమైనదో ఎన్నుకోకలేకపోతాం. అందుకే దేవుడు మరలా పరమయేదైనను మన మధ్య ఉంచి మనకొక గంట సమయాన్ని ఇచ్చి, ఆ గంట సమయంలో దేవుడు కొన్ని ఆయన యొక్క ఉద్దేశాలను మనం తెలియపరుస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకిందాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను, అప్పుడు ఇంకా జ్ఞాని అవ్వలేదు, కేవలము దావీదు కుమారుడు సొలొమోను మాత్రమే. ఆ తర్వాత జ్ఞాని అయ్యాడు, ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూద్దామండి. ఆయన అడుగుతున్నాడు, ఇంత గొప్పదైన నీ జనమునకు. ఇక్కడ చాలా నేర్చుకోవాలండి. మన ప్రార్థన మారిపోవాలి. మరి మీరు ఎప్పుడు చదవలేదా? మీరు నాకంటే వయసులో కూడా పెద్దవారు కొంతమంది ఉన్నారు, నాకంటే విశ్వాసంలో గొప్పవారు ఉన్నారు, నాకంటే బైబిల్ మీద చాలా జ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తులు మీరు. నేనేం గొప్పవాడిని కాదు. మరి వచ్చిన మీరు ఎన్నోసార్లు చదివారు. చదివితే మరి మీ ప్రార్థన ఎలా ఉంది? ఈరోజు ఆలోచన చేద్దాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. సొలొమోను యొక్క ప్రార్థన, ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైనా నాకు వివేకము గల హృదయము దయచేయము. ఆమేన్. దేవునికి, ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. నాకు ఈ వాక్యము నేను ఆపాదించుకున్నానండి. నేను అందుకే నా ఎదుట ఉన్న వారిని దేవుని కుమారుడిగాను, నన్ను దేవునికి దాసుడుగాను ఎన్నుకుంటాను. చూడండి, సొలొమోను ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ఇంత గొప్పదైన నీ జనమునకు, వీళ్ళంతా నీ జనములయ్యా, న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డ వివేచన ఇవన్నీ నీ జనులకు చేయాలంటే నీ దాసుడైన నాకు
వివేకము కలిగిన హృదయాన్ని దయచేయని ప్రార్థన చేస్తారు. చూస్తారా ఎంత చక్కని ప్రార్థన అండి. మీరు ఎప్పుడైనా చేశారా? నేనైతే ధైర్యంగా చెప్తాను, ప్రతిరోజు చేస్తానండి. ప్రతిరోజు చేస్తాను. నాకు ఇష్టమైన ప్రార్థనలో ఇదొక ప్రార్థన. ఎందుకంటే దేవుడు నన్ను కాదండి, మిమ్మల్నే ప్రేమిస్తాడు. మీరందరూ దేవుని పిల్లలండి. మీరందరూ దేవుని పిల్లలు. అందుకే దేవుడు తను అడిగిన ఆ యొక్క సొలొమోను గారికి మరి ఎంతటి చక్కని ధన్యతను అనుగ్రహించారో మనం ఆ కింద వచనాల్లో మనము నిశ్చయతగా చదవగలుగుతాం. ఆ వచనాలు కూడా మనం ఒక్కసారి మననం చేసుకుని 10వ వచనం చదువుతున్నాడు. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను కనుక. చూసారా, మన మనవి కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. అంటే దేవుని హృదయపూర్వకమైనదిగా ఉండాలి మన మనవి. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను. ఆయన అడిగింది ఏంటండి? మంచి చెడ్డ వివేకము కలిగిన హృదయాన్ని అడిగాడు. ప్రభు సమాధానం చూడండి. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, సమాధానం ఇచ్చాడు. దీర్ఘాయువును ఐశ్వర్యమును అడుగక, అదే శత్రువుల ప్రాణాలు కూడా అడుగక, న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి గనుక. అంటే గనుక లేదండి, నేను అంటున్నాను, అలా అడిగావు గనుక నీకేమిస్తానో చెప్తున్నాడు 12వ వచనంలో. నీవు ఇలాగో అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటినీ గైకొన్నట్లు నీవు నడిచి వాటిలో గైకొన్న ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. ఆయన ఎటువంటి మనవి చేస్తే ఆయన ఎటువంటి మనవిని అనుగ్రహించాడో మనం చూస్తాం. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఏది అడగాలన్నా తెలుసుకోవాలి. అందుకే నేను అడిగే ప్రార్థనలు, చేసే ఉపవాసాలు ఎందుకని అడుగుతాను. నేను వ్యర్థంగా ఉండకూడదండి. మీరు ఉపవాసం ఉన్నారు అంటే భూమిని తలకిందులు చేసేవారుగా ఉండాలి. మీరు ఉపవాసం ఉన్నారు అంటే దేవుని కార్యాలు మీ ద్వారా జరిగించేవారుగా ఉండాలి. ఊరకని మీ శరీరాన్ని ఎందుకంటే ఇబ్బంది పెట్టుకోవటం? దానివల్ల దేవునికి ఏమైనా లాభమా? మీరు ఒక పూట తినకపోతే దేవునికి ఏమైనా లాభమా చెప్పండి. మీ కన్నీరు శ్రేష్టమైనది. మీ కన్నీటిని పెద్దవారైతే మా కోడలు అలాగా, చిన్నవారైతే మా అత్తగారు ఇలాగా, వాళ్ళ ఇంటికాడ వీళ్ళ ఇంటికాడ కన్నీరు గారుస్తూ ఉంటారు. నా భర్త నా మాట వింటలేదు, లేదా నా భార్య నన్ను మోసగిస్తుంది అని కన్నీరును వృధా చేస్తూ ఉంటారు, మగాళ్ళైనా ఆడళ్ళైనా. కానీ కన్నీరు చాలా పవిత్రమైనది, విశిష్టమైనది, అతి శ్రేష్టమైనది. ఏంటి? క్రైస్తవుడికే తెలుసు కన్నీటి విలువ. ఒక బహుపాపాత్మురాలట. బహుపాపాత్మురాలు తన కన్నీటితో ప్రభు పాదాలు కడిగితే ఆమె యొక్క పాపములన్నిటినీ క్షమించాడు. అంటే కన్నీటికి ఎంత వాల్యూ ఉందో చూడండి. అది కూడా క్రైస్తవ సంఘానికి అర్థం కాదు. ఎప్పుడు ఆడాలో క్రైస్తవులకు తెలియదు. ఎక్కడ కన్నీరును ఒలకపోయాలో క్రైస్తవులకు తెలియదు. ఆ కన్నీటిని ఎలా ఉపయోగించుకోవాలో క్రైస్తవులకు తెలియదు. ఊరకనే ఆ అమ్మింటికి వెళ్ళి ఈ అమ్మింటికి వెళ్ళి మా ఆయనలాగా, మా ఆవిడలాగా, లేకపోతే మా అబ్బాయిలాగా, మా తమ్ముడిలాగా, మా అన్నయ్యలాగా అని చెప్పుకుని వాళ్ళ కాడ వీళ్ళ కాడ ఏడుస్తూ కూర్చుంటారు. దానివల్ల ప్రయోజనం లేదు. మీ కన్నీరు వృధా. ఉపవాసాలు ఉంటారు, గుద్దులాడుతూ ఉంటారు. మీ ఉపవాసాలు శరీరాన్ని నష్టపెట్టుకోవడమే తప్ప దేవునికి ఏం ప్రయోజనం లేదు. మీరు మాట సెలవిస్తే చాలు,
మీరు దేవుని ఒక్క మాట అడిగితే చాలు, సమస్తాన్ని దేవుడు మీకు ఇచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి ఏది అడగాలో తెలుసుకోండి. మీరు దేవుని కలిగి ఉంటే ఏం కలిగి ఉంటారో తెలుసుకోండి. అలా తెలుసుకుని అలా చేస్తే దేవుడు మనల్ని అంటాడు, బల నమ్మకమైన దాసుడా, బల నమ్మకమైన దాసురాలా. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ మరి నిశ్చయతగా ఇంతవరకు మీరు ఏ రీతిగా జీవించారు, ఏ రీతిగా ఏమడిగారు అనేది మరి నేను ప్రశ్నించిన కానీ ఈ రోజు నుంచి దేవుణ్ణి ఏమడగాలో, దేవుడి నుంచి మీరు ఏది పొందుకోవాలో మరి దేవుడే మీకు అర్థమయ్యేటట్టుగా మరి ఉపదేశించారని నేను విశ్వసిస్తున్నాను. సృష్టి ఎలాగైతే ఆయన ఉపదేశానికి లోబడి ఇంచు ఇంచు అటుగాని ఇటుగాని తిరగకుండా తన పని తను ఏ రీతిగా చేసుకుంటుందో మనము కూడా ఆ రీతిగా దేవుని మాట యందు, దేవుని ఉపదేశం యందు స్థిరముగా నిలిచి ఫలించుదుముగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నీకు అనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభు మీ ఉపదేశాన్ని విన్న మేము మా హృదయాంతర్యాలలో మీ మాటలు ముద్రించుకుని నాయన మరి మేము ఏ రీతిగా ఈ లోకానికి వచ్చామో, ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చామో, ఏ రీతిగా నీకు అనుగుణంగా బ్రతకాలో అన్ని విషయాలు మీరు మాకు తెలియపరిచారు. నాయన తెలియపరిచిన విషయాలను ప్రభా మా హృదయంలో గ్రహించుకుని ఆ రీతిగా జీవించే జీవితాలు మాకు అనుగ్రహిస్తారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.